నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లాలో బ్లోఅవుట్ ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. క్షేత్రస్థాయి భద్రతా చర్యలపై సమీక్ష. గోదావరి తీరంలో సాంప్రదాయ పద్ధతిలో ముందస్తు సంక్రాంతి పండుగ. వాడవాడల ముత్యాల ముగ్గుల పోటీలతో సందడి వాతావరణం. మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణానికి 13.76 కోట్ల మంజూరు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అర్హులకు 9.50 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే చేశారు. ప్రమాద తీవ్రతను, క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇరుసుమండలో బ్లోఅవుట్ ప్రాంతాలను శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. బ్లోఅవుట్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రమాద తీవ్రతను క్షేత్రస్థాయిలో సమీక్షించిన సీఎం అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్లతో కలిసి ఓఎన్జీసీ ఉన్నతాధికారులతో బ్లోఅవుట్ ప్రభావం, భద్రతా చర్యలు, తక్షణం చేపట్టవలసిన నివారణ చర్యలపై విస్తృతంగా చర్చించారు. క్రీడా హబ్గా రాజమండ్రి నగరాన్ని తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఖేలో ఇండియా నిధులు చారిత్రాత్మక విజయమని అభివర్ణించారు. 9.50 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పంపిణీ చేశారు. సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లుతున్న నగరం క్రీడా హబ్గా కూడా మారబోతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఖేల్ ఇండియా నిధులతో రాజమండ్రి క్రీడా రాజధానికి తొలి అడుగుడు వేయడం జరిగిందన్నారు. ఖేల్ ఇండియా పథకం కింద రాజమహేంద్రవరానికి 13.76 కోట్ల నిధులు మంజూరయ్యాయని మీడియా సమావేశంలో తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఖేలో ఇండియా పథకం కింద రాజమండ్రికి 13.76 కోట్ల నిధులు మంజూరవడం నగరానికి చారిత్రాత్మక విజయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి యువతకు, క్రీడాకారులకు ముందస్తు సంక్రాంతి కానుకగా ఈ నిధులు మంజూరు చేశాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజమండ్రిని క్రీడా రాజధానిగా మారుస్తా, మల్టీపర్పస్ స్టేడియం కట్టి చూపిస్తా అని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ఇప్పుడు అమల్లోకి వస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వర్ కృషిని ప్రత్యేకంగా చెప్పుకోవాలన్నారు. గతంలో ఉన్న మాజీ ఎంపీ మార్గాని భరత్కు పార్లమెంట్లో రీల్స్ చేయడం, క్యాట్వాకులు చేయడం, పూలు జల్లించుకోవడంపైనే శ్రద్ధ ఉండేదని, రాజమండ్రికి నిధులు తేవడంపై నిజమైన పట్టుదల కనిపించలేదని ఎమ్మెల్యే శ్రీనివాస్ విమర్శించారు. 9 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పంపిణీ చేశారు. రాజమండ్రి ప్రజలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మీడియా సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో ఒక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఉండాలన్నది క్రీడాకారుల యొక్క ప్రతిసారి కూడా వారి యొక్క ప్రతిపాదన. ప్రతి ఎలక్షన్లోని వాళ్ళు ప్రతిపాదిస్తానే ఉన్నారు. అది వారి యొక్క కలే కాదు, అది నా కల కూడా. ఆ కళని నెరవేర్చడానికి 18 నెలలుగా పడ్డ కష్టం అంతా ఇంత కాదు. నా వైపు ఒక విధంగా ఒక ఆలోచన, మరో ఆలోచన పార్లమెంట్ సభ్యురాలుగా దగ్గుబాటి పురంధేశ్వరి గారు, నేను ఆలోచించేదే ఆవిడ కూడా ఆలోచిస్తూ, నేను ప్రతిపాదన చేసింది ప్రతీది కూడా ఆవిడ కేంద్రంలో సంప్రదిస్తూ ఈ రోజున రాజమహేంద్రవరం ఒక కళ, రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ, రాజమహేంద్రవరంలో ఉన్న క్రీడాకారులు ఒక కళ ఈ రోజున పార్లమెంట్ సభ్యురాలుగా దగ్గుబాటి పురంధేశ్వరి గారు, శాసనసభ్యుడిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్న నేను నెరవేర్చామని ఈ సందర్భంగా చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నా. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం బకాయిలను వెంటనే చెల్లించే ఏర్పాటు చేయాలని రాష్ట్ర భవన నిర్మాణ కాంట్రాక్టుల సంఘం సబ్కా తూర్పుగోదావరి జిల్లా మద్దాల ధర్మాజీ విజ్ఞప్తి చేశారు. రాజమండ్రిలో రాష్ట్ర భవన నిర్మాణ కాంట్రాక్టుల సంఘం సబ్కా తూర్పుగోదావరి జిల్లా మద్దాల ధర్మాజీ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన పనులకు నేటికి కూడా బిల్లులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన
బకాయిలు విడుదల చేస్తే సంక్రాంతి పండుగ సంతోషంగా చేసుకోగలుగుతామని అభ్యర్థించారు. లేకపోతే పండుగ రోజు కూడా పస్తులు ఉండాల్సిన దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాకపోవడం వల్ల అప్పులు పెరిగి వడ్డీలు, చక్రవడ్డీల రూపంలో ఆర్థిక జీవన ప్రమాణాలు తలకిందులయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఏ పనులు చేపట్టలేకపోతున్నామని, నిర్మాణ రంగంలో కార్మికులకు నిర్మాణ పనుల్లో ఉపయోగించే మెటీరియల్కు కూడా తాము బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. కాంట్రాక్టర్ కుటుంబమే కాదు, నిర్మాణ రంగంపై ఆధారపడిన రోజువారీ కూలీలు, కార్మికుల కుటుంబాలు కూడా పండుగ రోజున సంతోషంగా ఉంటాయన్నారు. బకాయిలు వెంటనే విడుదల చేస్తే తిరిగి ప్రభుత్వానికి జీఎస్టీ పన్నుల రూపంలో 25% తిరిగి ప్రభుత్వానికే చేరుతుందన్నారు. ప్రస్తుతం బ్యాంకుల నుంచి కూడా ఏ విధమైన సహకారం లేకుండా పోయిందని వాపోయారు. కూటమి ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో కాంట్రాక్టర్లు వేములపల్లి శ్రీనివాసరావు, నంది విజయ్ కుమార్, సిహెచ్ సురేష్ బాబు, పులి రాంబాబు, బి అప్పారావు, మార్గని రామచంద్రరావు, గండ్రోతు సత్యనారాయణ, కొరుపోలు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలు అయితేనే ఆర్ఎంబీ పిఆర్ ఈ అన్ని డిపార్ట్మెంట్లో చాలా వరకు మా బకాయిలు నిలిచిపోయి ఉన్నాయి. అప్పటి నుంచి మేము చాలా కాలం కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తారని మేము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. వారు వచ్చిన తర్వాత కొద్దిగా కొన్ని ప్యాచ్ వర్క్లకి అవి ఇచ్చారు. చాలా లాంగ్ స్టాండింగ్ అవడం వల్ల మా కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల్లోని చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పండగకి మాకు ఏమన్నా వెసులుబాటు కల్పించి పేమెంట్లు ఇస్తే మేము కొంతవరకు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి పండగ చేసుకున్న వాతావరణం కలుగుతుంది. రాపోయినప్పటికి కూడా జిఎస్టీ ఆఫీస్ నుంచి కూడా కాంట్రాక్టర్కి ఒత్తిడి వస్తుంది, నోటీసులు వస్తున్నాయండి. అదొక ఇబ్బంది అండి. ప్లస్ ఏంటంటే చేసిన తర్వాత సగం పనులు ఉన్నాయి, కొన్ని బిల్డింగ్స్ కానీ కొన్ని ఇదేనండి. అవి కూడా మిగతా అవ్వకపోతేనేమో వర్కర్స్తో ఇబ్బంది, అప్పులు చేసి కట్టవలసి వస్తుందండి. ఫినిషింగ్ చేసిన తర్వాత ఎండింగ్ అవర్గా అయిపోయినాయి కొన్ని బిల్డింగ్స్, చాలామంది కాంట్రాక్టర్లు అండి. అయిపోయిన తర్వాత ఓపెనింగ్లు అయిపోయినప్పటికి కూడా పేమెంట్లు రావట్లేదండి. రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రెండో రోజు రిలే నిరసన దీక్షలు నిర్వహించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు దీక్షలో కుడిలి రత్నకిషోర్, తోటకూర పురుషోత్తం, జి గిరీష్ కుమార్ గుప్తా, రమేష్, పిచ్చుక మహేష్ పాల్గొన్నారు. దీక్షా శిబిరాన్ని తెలుగుదేశం ఎస్సీసీఎల్ నాయకురాలు, మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ కండవల్లి లక్ష్మి ప్రారంభించారు. జర్నలిస్టుల జేఏసీ శిబిరాన్ని పంతం సత్యనారాయణ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపకులు మేడా శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళి, సీనియర్ జర్నలిస్ట్ వైవి సత్యనారాయణ తదితరులు సందర్శించారు. రాజమండ్రి 4వ వార్డులో ముందస్తు సంక్రాంతి పండుగ పోటీలు ఘనంగా నిర్వహించారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకయే సంక్రాంతి పండుగ. రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకయే సంక్రాంతి పండుగని, ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపుతుందని రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం 4వ వార్డులో టీడీపీ సీనియర్ నేత, తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం పరిశీలకులు నక్క చిట్టిబాబు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క దేవి వరప్రసాద్ల ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. డోలు, సన్నాయి వాయిద్యాలు, గంగిరెడ్ల విన్యాసాలు, హరిదాసు, భోగి మంటలు, రంగవల్లులు, తీన్మార్, మేళతాళాల మధ్య కన్నుల పండుగ జరిగిన ఈ కార్యక్రమాన్ని నక్క చిట్టిబాబు, నక్క దేవి వరప్రసాద్లు పర్యవేక్షించగా ముఖ్య అతిథి ఎమ్మెల్యే ఆదిరెడ్డి స్వయంగా భోగి మంటలు వేసి అందరికీ పండుగ విశిష్టతను తెలియజేశారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలోని విజేతలకు మొదటి 5 బహుమతులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అందజేయగా, నక్క చిట్టిబాబు, నక్క దేవిల ఆధ్వర్యంలో మరొక 2 బహుమతులతో పాటు పోటీలో పాల్గొన్న 225 మంది మహిళలకు కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం సిటీలోని 42 వార్డులో నిర్వహించిన సంక్రాంతి పండుగ వేడుకలు ముగ్గుల పోటీలలో సుమారు 15,000 మందికి పైగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగిందన్నారు. ముగ్గుల పోటీలకు జడ్జీలుగా కోసూరి
మురళీప్రియ, కప్పల వెలుగుకుమారి, లక్ష్మీనాయుడు, నాగమణి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, టీఎన్టీఎస్సీ ప్రధాన కార్యదర్శి యాళ్ల శ్రీనివాస్, వార్డు అధ్యక్షులు గుత్తుల రమేష్, బండారు శ్రీను, వార్డు సెక్రటరీ అప్పిరెడ్డి కుమార్ ప్రజలు పాల్గొన్నారు. గతంలో కూడా మేము ముగ్గురు పోటీలు పెట్టాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. ఆనాడు శాసనసభ్యురాలుగా భవానీ గారు ఉన్నారు, అప్పుడు ముగ్గురు పోటీలు పెట్టాం. ఇప్పుడు నెగ్గాం శాసనసభ్యుడికి, ఈరోజు నేనున్నాను, అయినా కూడా ముగ్గురు పోటీలు కొనసాగిస్తున్నాం. కానీ మిమ్మల్ని ఆలోచించమంటా ఉన్నది ఏంటంటే, చిట్టుబాబు గారు కూడా అప్పుడు మీ ముగ్గురు పోటీలు పెడుతున్నప్పటికీ 4వ సంవత్సరం అంటే 2024 సార్వత్రిక ఎన్నికలు, ఎమ్మెల్యే ఎలక్షన్స్. ఒక రాజకీయ పార్టీ మాతో పాటు పోటీగా ముగ్గురు పోటీలు పెట్టారు. ఈరోజు వాళ్ళు ఓడిపోయారు. కిందటి సంవత్సరం వాళ్ళు ముగ్గురు పోటీలు పెట్టారా? ఈ సంవత్సరం పెడతారా? దేవుడికి తెలియాలి. కానీ మేము నెగ్గామా ఓడామా అన్నది కాదు. ఒకసారి ఒక మంచి కార్యక్రమం చెయ్యాలి అని అనుకుని శ్రీకారం చుట్టిన తర్వాత కష్టమో నష్టమో నీకు మళ్ళా చెప్తా ఉన్నామా మీ అందరికీ, మీకు ముగ్గులు వేసే ఓపుకున్నంత వరకు సంక్రాంతి ముగ్గుల పోటీలు తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తూనే ఉంటాం. మరి ఇతర కార్యక్రమాలతో మరి అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక చక్కగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎవరైనా అయితే అధికారంలో ఉన్నప్పుడు కార్యక్రమాలు చేయరు. ఎందుకంటే మనకు తెలుసా, మనం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం, మనం ఏమి చేయనవసరం లేదు అని చెప్పి ఇంట్లో కూర్చుంటారు. కానీ ఆదరణ శ్రీనివాస్ గారు ఆ టైపు కాదు. మరి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల యొక్క మనలు పొందుతూ ప్రతి నిమిషం కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ముందున్నానని చెప్పి మరి భవానీ శాస్త్రం ట్రస్ట్ తరఫున అనేక ఉన్నత విద్య కోసం కానీ ఆరోగ్య విషయంలో కానీ ఇతర ఎవరైనా ఎక్కడైనా అవసరం లేదు. 3.5 సంవత్సరాల వరకు మీ ఓటుతో పని లేదు. అటువంటిప్పుడు మా నోట్లు మా రూపాయలన్నీ మా జీవుల్లోనే పెట్టుకునే పరిస్థితి. కానీ అవసరమన్నా లేకపోయినా వారి సొంత ఖర్చుతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకి కంటిన్యూ ఏదో కార్యక్రమాన్ని చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తొలి తెలుగు దళిత కవి కుసుమ ధర్మన్న గోదావరి గట్టున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షులు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తొలి తెలుగు దళిత కవి కుసుమ ధర్మన్న నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని గోదావరి గట్టున ఏర్పాటు చేయాలని కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షులు మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో హర్ష్ కుమార్ మాట్లాడారు. కుసుమ ధర్మన్న 1900 సంవత్సరంలో పుట్టి తెలుగు దళిత కవిగా సమాజంలో అణగారిన వర్గాల తరపున తన గళం కలంతో పోరాడారన్నారు. స్థానిక కొర్లమ్మపేటలో ఆయన పుట్టారని, ఆ ప్రాంతానికి ధర్మన్న పేరు పెట్టాలన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని, గాంధీ, మహాత్ముడు బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయులను రాజమండ్రి తీసుకువచ్చిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. దళితులకు దేవాలయాల్లోకి ప్రవేశం లేని కాలంలో దళితులు దేవాలయ ప్రవేశం చేసేలాగా పోరాటాలు నడిపారన్నారు. మాకొద్దు నల్లదొరతనం అంటూ నినదించి నల్లదొరల పెత్తనాన్ని ఎదిరించారన్నారు. దళితులను దేవాలయ ప్రవేశం చేయించారన్న కక్షతో ప్రసాదంలో విషం పెట్టడం కారణంగా కుసుమ ధర్మన్న మరణించారన్నారు. మాకొద్దు నల్లదొరతనం, అసుర పురాణం, మద్యపాన నిషేధం, అంటరానితనం వంటి అనేక పుస్తకాలను రచించారని వివరించారు. విద్యతోనే అభివృద్ధి అని నమ్మి పిఠాపురం రాజావారితో అనేక హరిజన హాస్టళ్లను ఏర్పాటు చేయించారన్నారు. అటువంటి మహనీయ వ్యక్తిని నేటి తరం స్మరించుకునే విధంగా ఆయన పేరును ఆయన నివసించిన ప్రాంతానికి పెట్టాలని, గోదావరి గట్టున విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. కుసుమ ధర్మన్న మనవరాలు కుసుమరాధ మాట్లాడుతూ గోదావరి గట్టున ఎందరో సాహితీవేత్తలు, కళాకారుల విగ్రహాలు ఉన్నాయని, వాటి చెంతన ధర్మన్న విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో కుష్మా జెట్లీ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో
గాంధీ గారు ఎవరింటికన్నా వచ్చారంటే అది కుసుమ ధర్మాన్ గారి ఇంటికి వచ్చి భోజనం చేయడం. ఎందుకంటే అప్పుడు సహపంక్తి భోజనాలు అన్నవి పెట్టడం వల్ల కుసుమ ధర్మాన్ గారి ఇంటికి వచ్చి భోజనం చేసి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఆయన ఉపయోగపడ్డారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కూడా రాజమండ్రి తీసుకురావడానికి ఈయనే ముఖ్య కారకులు. ఈయన ఇన్విటేషన్ మీదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజమండ్రి రావడం జరిగింది. ఆయన పేరు అనేది ఉన్నప్పుడు ఆయన గురించి ఎటువంటి ప్రభుత్వ పరంగా ఏవైనా చర్యలు తీసుకొని వారి పేరు చిరస్థాయిగా దృష్టిలో ఉంచాలని ప్రజలందరి దృష్టికి భావితరానికి తెలియజేయాలి అనేదే నా యొక్క ఆరాటం, నా పోరాటం కూడా అదే. ఆయనని ఎన్నడైనా సరే ఎప్పుడైనా సరే మన అందరి మనసుల్లో ఆయన భావాలు, ఆయన చేసినటువంటి సేవ, ఆయన రాజమండ్రి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా కళాశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల రాజమహేంద్రవరంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రాఘవకుమారి నిర్వహణలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రబలవల్లి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగల వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణం పండుగ కళతో కళకళ్లాడింది. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని విద్యార్థుల కోసం రంగోలీ పోటీలు, తెలుగింటి అమ్మాయిల పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రాఘవకుమారి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రబల శ్రీవల్లి మాట్లాడారు. సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించారు. గణిత శాస్త్ర లెక్చరర్ సివి ప్రసాద్, కళాశాల ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ సునీత, డాక్టర్ కె నీరజ తదితరులు పాల్గొన్నారు. మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున మొల్లపు సరసపు పై చల్లేరతివలు జాజరా చల్లేరతివలు జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు రాజమండ్రి 48వ వార్డులో సంక్రాంతి సంబరాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమండ్రి 48వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ ప్రభు కృపామణి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు జరిగాయి. రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5 బహుమతులు అందించారు. ఈ పోటీలో వార్డుకు చెందిన 220 మంది పైగా పాల్గొన్నారు. ముఖ్య అతిథి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. రాజమండ్రి నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల రాజేంద్ర నగర్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఈ విద్యా సంవత్సరం నుండి ఫౌండేషన్ స్కూల్గా రూపాంతరం చెందిన స్థానిక నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల రాజేంద్ర నగర్ రాజమహేంద్రవరంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రాథమిక పాఠశాల మరియు రాజేంద్ర నగర్ 1 అంగన్వాడీ కేంద్రం మరియు రాజేంద్ర నగర్ 3 అంగన్వాడీ కేంద్రం పిల్లలు మరియు వారి తల్లిదండ్రులతో పాటు ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర 4వ వార్డు ఇన్ఛార్జ్ నక్కా చిట్టిబాబు, ఐసీడీఎస్ఐ సిడిపిఓ యు పద్మ, ఐసీడీఎస్ఐ సూపర్వైజర్ బేబీ రాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా నక్కా చిట్టిబాబు మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యారంగానికి ఉన్నటువంటి తేడా ఈ సందర్భంగా ఆయన వివరించారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కోనసీమ జిల్లాలో బ్లోఅవుట్ ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. క్షేత్రస్థాయి భద్రతా చర్యలపై సమీక్ష. గోదావరి తీరంలో సాంప్రదాయ పద్ధతిలో ముందస్తు సంక్రాంతి పండుగ. వాడవాడల ముత్యాల ముగ్గుల పోటీలతో సందడి వాతావరణం. మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణానికి 13.76 కోట్ల మంజూరు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అర్హులకు 9.50 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. సమాప్తం. నమస్కారం.